హాయ్, అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో మీడియా వ్యవహారాలు చూసే కీలకమైన వ్యక్తి చక్రవర్తి గారు. ఆయన్ను జనసేన పార్టీ అధినేత ఒక కీలకమైన పొజిషన్లో ప్లేస్ చేశారు. అదే ఆర్టీఐ కమిషనర్గా. అంటే పవన్ కళ్యాణ్ని అంటిపెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి వచ్చిందని చెప్పాలి. వాస్తవానికైనా ఈనాడుతో ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటికీ ఈనాడులో సినిమా విభాగాల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఆయన అత్యున్నత నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘకాలం ప్రయాణం తర్వాత ఆయనకి ఇవాళ పదవి వరించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇవ్వటం అంటే ఒక నల్లి ప్రసన్న కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఎమ్మెల్సీగా ఎంపికైన హరిప్రసాద్ గారి వరకు, అంటే సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారి వరకు, పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ గారి వరకు ఇలాగ పదవులు ఇచ్చిన తీరు చాలామందిని ఆలోచింపజేస్తోంది. అడగకుండానే వరాలు ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది విషయంలో అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఆయన ఈ రకంగా చేయటం అనేది కొంత అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఒకవైపు కొందరికి మాత్రం ఇంకా మాకు గుర్తింపు రాలేదన్న ఒక బాధ కొంతమందిలో ఇంకా ఉంది. కానీ ఊహించని విధంగా వాళ్ళ కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి పదవులు ఇచ్చిన తీరు సామాన్యులను కూడా గుర్తిస్తారు. కష్టపడితే ఏనాటికైనా గుర్తింపు ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు దశాబ్దం పైన ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. మిగతా వాళ్ళు పార్టీలో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పదవికాంక్ష లేకుండా ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన వెనుదన్నుగా ఉండి అన్ని విషయాల్లో చేసిన వాళ్ళకే కదా ముందు క్లియర్ చేయాల్సింది. ఏమంటారు? మీరు అన్నట్టు సమాచార కమిషనర్ అనేది చాలా కీలకమైనది. రాజ్యాంగబద్ధంగా పోస్ట్ అది, మంచి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయనతో మీడియా వ్యవహారాలు చూసే చక్రవర్తి గారికి తనకున్న మీడియా అనుభవం 21 సంవత్సరాలు. ఎట్లా హరిప్రసాద్ గారికి అయితే 3 దశాబ్దాల అనుభవం ఉంది. మీకు ఇరువురు తెలిసిన అంశమే. కాబట్టి అనేక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ పార్టీ అధినేతకు దగ్గరగా ఉండి మీడియా వ్యవహారాలు చూసే వాళ్ళకి ఇంత కీలకమైన పొజిషన్ ఇవ్వటం అనేది నేను చూసేది ఫస్ట్ టైమే. ఒక ఎమ్మెల్సీని చేసి, లీడర్ని చేసి, శాసనమండలి, అంతేకాకుండా ఆయన వ్యక్తిగత కార్యకలాపాలు చూసే బాధ్యతని దీంతో పాటు పిఠాపురం 5 మెన్ కమిటీలో కూడా హరిప్రసాద్ గారు ఉన్నారంటే ఒక మీడియా నుంచి వచ్చిన వ్యక్తికి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి చేయటమే కాకుండా వాళ్ళకి అత్యున్నతమైన పొజిషన్ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. అట్లా హరిప్రసాద్ గారు చూసాం. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక అదే మీడియా నుంచి 2 దశాబ్దాల అనుభవం ఉన్న చక్రవర్తి గారు, ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఆయన అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు, రావాలన్న వాళ్ళు, కలవాలనుకునే వాళ్ళు వీళ్ళ చేతిలో వీళ్ళ శత్రులుగా మారుతారు చాలామందికి. అదే సమయంలో వాళ్ళని నాయకుడు యొక్క ఆదేశానికి అనుగుణంగా ఆయన ఏ విధంగా చూసుకోవాలి, ఎవరిని కలపాలా, ఏ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ప్రజల్లో ఏమనుకున్నారనేది సమాచారాన్ని ప్రజలకి నాయకుడికి మధ్య వారదెవరు? వీళ్ళే కదా. కాబట్టి చాలా కీలకమైనది. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ కాలంలో ఆయనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావటం. అంటే ఇక్కడ నేను కూడా మంత్రి నారాయణ గారికి మీడియా వ్యవహారాలు చూశాను. మంత్రి దగ్గర మీడియా వ్యవహారాలు చూస్తున్నప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది ఒక సాధారణంగా ఉండే ఒక నారాయణ గారి దగ్గరే అంత ఉంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి, టాప్ హీరో ఉండి, అనేక మంది రిపోర్టర్లే, కొమ్ములు తీరిన కాకలు తీరిన రిపోర్టర్లే ఆయన ఫ్యాన్స్గా ఉంటారు. చాలా సెన్సిటివ్ అంశాలన్నమాట అవన్నీ. ఒకళ్ళని అవునన్నా కాదన్నా ఇబ్బంది పడే అంత ఒత్తిడిని డీల్ చేయడం అంటే చాలా కష్టం కదా. ఆ ఒత్తిడిని డీల్ చేశారు వీళ్ళు. ఒక హరిప్రసాద్ గారు అంతకుముందు అయితేనేమి ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు పూర్తిగా స్వీకరించిన తర్వాత కొంత ఎక్కువగా బాధ్యతలు తీసుకున్నది చక్రవర్తి గారు. ఆ ఒత్తిడిని వాళ్ళు తీసుకున్నారు. ఆ ఒత్తిడిని అధిగమించి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్న కొన్ని విమర్శలు వాళ్ళు ఎదుర్కొని కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా చేశారు అనుకోవచ్చు. డెఫినెట్గా తెర వెనక అన్సంగ్ హీరోస్ లాగా తెర వెనక ఎంతో కష్టపడతారు. కష్టపడిన వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మొత్తానికి 2 సంవత్సరాల దగ్గర పడేతలకి మంచి పొజిషనే వచ్చింది. మీరన్నట్టు శ్రీకాకుళం మన కాళహస్తి ట్రస్ట్ చైర్మన్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు అతన్ని? ఆ రోజు కొట్టినప్పుడు అతను ఏంటి పరిస్థితి? ఒక సాధారణమైన కార్యకర్త. అతను నిలబడ్డాడు అక్కడ. ఆ సిఐ ఆయన ఒక ప్రజలకు సంబంధించిన ఒక కార్యక్రమం మీద ఆయన హెజిటేషన్ చేస్తూ ఉంటే సిఐ వచ్చి కొడితే కూడా
ఏమాత్రం ఆ రోజు గాంధీ చెప్పినట్టుగా ఒక చెంప మీద కూడా ఇంకో చెంప చూపించాలన్నట్టుగా ఇప్పుడు చూడండి, అదే తెగువతో నిలబడడం వల్ల అక్కడున్న సీఏ ఎవరైనా ఇప్పుడు ఆయన సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చింది కదా, వచ్చింది. అది చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక అదే విధంగా ఇక్కడ కాదు, ఒక ఇది చాలా మంది ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఎవరైతే సిఐ ఆయన్ని దండించారో అదే సిఐ ఇవాళ ఆయనకి సెల్యూట్ కొట్టేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్ కదా. అదే విధంగా కేకే గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. కేకే గారు రాజకీయాలు వచ్చిన తర్వాత పోలీస్ పర్మిషన్ల కోసం పాపం ఆయన్ని మానసిక క్షోభ గురయ్యారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అటువంటి పోలీసులతో ఎక్కువ తిట్లు తిన్నది కూడా ఆయన తినింది కాబట్టి ఆయన్ని కళ్యాణం. సో ఆయన ఇవాళ పోలీసులు ఆయన కూడా సెల్యూట్ చేసే పరిస్థితి. అది అంటే ఎక్కడైతే మనం కోల్పోయామో, ఎక్కడైతే మనం తక్కువ అంచనా వేశారో వాళ్ళకే బాస్ చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు. కాబట్టి ఈ రోజున కేకే గారికి పోలీస్ హౌసింగ్ బోర్డు దానికి సంబంధించిన అధిపతిగా చేయటం కావచ్చు, తర్వాత ఇకపోతే తనకి దగ్గరగా వచ్చిన సామాన్య కార్యకర్త రియాజ్ని ఒక కార్పొరేట్ పదవి ఇవ్వటం కావచ్చు, లేకపోతే శంకర్ గౌడ్ గారు పార్టీని కనిపెట్టుకుని వైస్ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ గౌడ్ గారికి టీటీడీ బోర్డు మెంబరు, ఇంకో మిత్రుడు అనంగా మహేందర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ గారికేమో ఇక్కడ హైదరాబాద్ హిమాయత్ నగర్ టెంపుల్ బాధ్యతలు మెంబర్గా ఆయనకి ఇచ్చారు. అంటే వీళ్ళు ఇప్పుడు కాదు, ఆయన ప్రజారాజ్యం యువరాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు మోర్ దెన్ సెయిల్ అవుతున్నారు ఆయనతో పాటు. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి నమ్మకం, ఆయన నమ్మి ఆయనతో నమ్మి ఆయన విలువల్ని ఆయన బాటని ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రయాణం చేస్తూ సుదీర్ఘకాలం ఏమైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అవన్నీ పట్టించుకోకుండా ఆయనతో ప్రయాణం చేశారు చూసారా. సో దానికి ఆయన ఇచ్చిన విలువ. ఇప్పుడు చాలా మంది సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, సీఎంల దగ్గర చేసిన వాళ్ళు, చాలా అధిపతులు, గ్రూప్ వన్ ఐఏఎస్ చాలా మంది వచ్చారు. ఎందుకు ఉండలేకపోయారు? ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రాధాన్యత. తమిళ శివశంకర్ గారు చూడండి, 6 సంవత్సరాల సర్వీస్ వదిలేసుకొని వచ్చాడు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ట్రబుల్ షూటర్. అదేవిధంగా మీరు చూస్తే ఆడిటర్ రత్నం గారు చూడండి, ఆయన ఆడిటర్గా మంచి ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు ఆయనకి ఇవ్వకపోయినా వాళ్ళ భార్య గారికి టీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఆనంద్ సాయి గారు కష్టంలో నష్టంలో తోడు అన్నీ ఉంటాడు. ఇప్పుడు యాదగిరి ఘట్ట నిర్మాత, ఇప్పుడు టీటీడీలోకి సంబంధించి పలు కీలకమైన బాధ్యతలు ఆయన చేస్తున్నారు ఆనంద్ సాయి గారు. ఇట్లా ఎన్ని చూసుకుంటా పోతే మామూలు విషయం కాదు కదా సార్. నాయకుడు అనే వ్యక్తి తన కింద పనిచేసి, తనతో పాటు పనిచేసి, వాళ్ళని సమయం సందర్భాన్ని బట్టి ఆ మంచి పొజిషన్లో పెట్టడం అనేది అతి రేర్గా మనం చూస్తాం. చాలా మంది ఇప్పుడు అసంతృప్తులు ఉంటారు సార్. అందరూ ఆలోచించాల్సింది కూడా ఏంటంటే, మనకు జనసేన పార్టీకి వచ్చే పదవులు కొన్నే, 10 నుంచి 15%, 20% మధ్యనే వస్తున్నాయి. సో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి కూడా సరదాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి, బీజేపీకి ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి. సో వచ్చిన వాటిల్లో నిబద్ధత, నిజాయితీ, నిలకడ, లాయల్టీ, విశ్వాసపాత్రులకి ఆయన నేనేమంటాను సార్, అందరం ఎక్కించాడు అనుకోవచ్చు. ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ ఉంటేనే రాజకీయాలు సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. నాయకుడు ఏ పొజిషన్లో 2 సార్లు ఓడిపోయినా ఆయన అమ్మట నిలబడ్డారు చూసారు వీళ్ళంతా. అదేవిధంగా సాంబశివ ప్రసాద్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకు సంబంధించిన అన్ని కూడా డాక్యుమెంట్స్, లీగల్ అఫైర్స్ అన్ని చూసేది అతనే. అవును, ఆ రోజు ప్రజారాజ్యం నుంచి చూస్తున్నాం మనం ఆయన్ని. ప్రజారాజ్యం నుంచి పోయి యువరాజ్యంలో చూశాడు, తర్వాత ఇప్పుడు జనసేనలో కూడా మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి అడిషనల్ అడ్వకేట్ జనరల్. అంటే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే నిబద్ధతతో ఆయనతో పాటు పనిచేయటం, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారికి. ఎగ్జాక్ట్లీ అంటే చాలామంది కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. కానీ కొంతమందికి ఏమవుతుందంటే, స్థాయికి తగ్గ పదవి రాలేదని కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. కానీ అన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేవు, కొంతవరకే అవకాశం ఉంది, రిజర్వ్డ్ అనమాట. కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఉంటాయి కదండి, తప్పదు. వాటిల్లో కూడా ఒక సామాన్య కార్యకర్త, నల్లి ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్త, అతనికి ఒక డైరెక్టర్ ఇచ్చారు సార్ విజయ్. అంటే నిబద్ధతతోటి ప్రతిక్షణం పవన్ కళ్యాణ్ అనే పవన్నామ స్మరణ చేస్తూ, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయనతో శైలి అవుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజుకి వాళ్ళకి పదవి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకటండి తారక మంత్రం, నాకు తెలిసిన తారక మంత్రం, ఓపిక ఉండాలి. ఓపిక 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 అంతే. ఓపిక వహించాలి, నిబద్ధతతో ఉండాలి, విశ్వాసపాత్రుడిగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేయక్కర్లా, ఆటోమేటిక్గా ఆయనే ఇస్తారు ఏదో ఒక మంచి పదవి. అదే సమయంలో విజయ్ కుమార్ చూడండి, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, నేను పుట్టిన పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జ్ అతను. ఈరోజు ఎస్సీ కమిషన్కి ఆయన చైర్మన్ చేయలే. అతను ఊహించాడు అతని జీవితకాలంలో, వయసులో 50 సంవత్సరాలు దాటిన తర్వాత పండిపోయే వాళ్ళకి ఇచ్చేది. అతను 4-10 వయసులో ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా.
శివశంకర్ గారు లాంటి వాళ్ళతో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. అంటే ఇది ఏంటంటే దీర్ఘకాలం ఆయన ఆలోచన తగ్గట్టు వెళ్ళటం, రైట్. ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్ళినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఏ ప్లేస్లో కూర్చోపెట్టాలో పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఇది ఈ డైలాగ్ గుర్తుంది కదా. సో మన మాజీ ముఖ్యమంత్రి గారు అంటుంటారు అన్నీ చూసేది ఆయనవే, బట్ ఆయన అంటారు. కానీ నిజమైన ఆ రకమైన ధోరణి ఎవరికి ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి. ఇందులో కులం, మతం, ప్రాంతం, కుటుంబ బంధాలు ఇవన్నీ చూడరు. కేవలం నిబద్ధత, విలువలకు పట్టం కట్టి విశ్వాసపాత్రులకు, తనను నమ్మి తనతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళకు ఇవాళ పదవులు ఇవ్వటం ద్వారా తాను ఎలాంటి వ్యక్తిని, ఎంతటి విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. నమస్తే.